ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగించాల్సిందే అని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. కాగా సమగ్ర సవరణ సవాల్ చేస్తూ డీఎంకే సహా అనేక బీజేపీయేతర పార్టీలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇటీవల కాలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అని కూడా అంటారు. సంక్షిప్తంగా సెర్చ్ ప్రక్రియ. రాజకీయ వర్గాలలో ఇది పాపులర్ అయ్యింది. కాగా సెర్చ్ ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే అనేక బీజేపీయేతర పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. కాగా తాజాగా సదరు పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కొనసాగించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. కాగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలుకు ఎన్నికల సంఘం ఇటీవలే ఆదేశాలను జారీ చేసింది. కాగా సెర్చ్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు కీలకంగా మారారు. వీరినే బీఎల్ఓలు అని కూడా అంటారు. కాగా పని ఒత్తిడి భరించలేక ఇటీవల అనేక మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే సెర్చ్ ప్రక్రియలో భాగమైన ఇతరులు చేరుకున్నారు. అలాగే సెర్చ్ ప్రక్రియలో అధికారులకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎటువంటి బెదిరింపులు వచ్చినా లేక వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. లేనట్లయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలులో గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బూత్ లెవెల్ ఆఫీసర్ల భద్రతకు సంబంధించి తాము తగిన ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. అవాంతరాలు ఎదురైనప్పటికీ నిర్ణీత గడువులోగా ఆయా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచనలు చేసింది. కాగా బీఎల్ఓలకు పనిభారం ఎక్కువైతే అదనపు సిబ్బందిని తీసుకునే అంశాన్ని ఆయా రాష్ట్రాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు వారి పని గంటలు కూడా తగ్గించవచ్చని వెల్లడించింది. అలాగే సెర్చ్ ప్రక్రియ విధుల నుంచి తమను మినహాయించాలని ఎవరైనా బీఎల్ఓలు కోరితే ఆ కేసులను విడిగా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అంతేకాదు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలులో అధికారులకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం అంగీకరించింది. ఇటువంటి బెదిరింపులు రాగానే సదరు అధికారుల భద్రత కోసం పోలీసు విభాగం సహకారం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో సెర్చ్ ప్రక్రియ అమలుపై ఎన్నికల సంఘం దూకుడు పెంచే అవకాశాలున్నాయి.